వచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చూద్దాం. అబ్యాతారు అన్న పేరు విన్నారా మీరు ఎవరన్నా? అబ్యాతారు అన్న ఆయన ఎవరు? చెప్పాను, చాలా అయింది, మరి మర్చిపోయాను. మొన్న నేను కూర గుర్తులేదు, ఇప్పుడు మనం చెప్పేది ఏం గుర్తుంటుంది. అబ్యాతారు దావీదు దగ్గరకు వచ్చాడు. అబ్యాతారు దావీదు దగ్గరకు వస్తే దావీదు అబ్యాతారుకు ఒక అభయం ఇచ్చాడు. ఏం అభయం ఇచ్చాడు? అన్ని క్వశ్చన్లు లేనంటారా? అబ్యాతారు జయం గారు ఇంకా రాలా, అమ్మాయి ప్రార్థన చేస్తుంది, వీళ్ళకి ఏమైనా ఐడియా ఉంటుందేమో చూద్దామని చూస్తున్నా. నేనేం చెబితే బైబిల్లో మీరు ఎంతవరకు నేర్చుకున్నారో తెలియాలి నాకు. అబ్యాతారు ప్రసన్న, అబ్యాతారు ఎవరు? కాదు. అబ్యాతారు దావీదు దగ్గరికి వచ్చాడు అనడానికి కమిట్ చేసేవు నువ్వు, సముఖపడట్లేని. కాదు. సాదోకు వేరు. సొలొమోన్ని రాజుగా అభిషేకించిన ఆయన సాదోకు. సరే, నేనే చెప్తాను. అబ్యాతారు అన్న ఆయన యాజకుడు. యాజకుడు చెప్పా. అబ్యాతారు యాజకుడు. సరే, సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 21వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సౌలు నుంచి పారిపోతూ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? 9వ వచనం. ఎవరు ఆ యాజకుడి పేరేం పేరు? అది ఊరు పేరమ్మా. అహిమేలేకు అని యాజకుడు. ఆయన దగ్గరకు వచ్చాడు దావీదు. సౌలు నుంచి పారిపోయి వచ్చాడు. వచ్చినప్పుడు అయ్యా, మరి నేను హడావుడిగా పని మీద, రాజుగారి పని మీద వచ్చాను, మీ దగ్గర ఏమన్నా ఆయుధాలు ఏమన్నా ఉంటే ఇస్తారా అని అడిగితే, వెంటనే గొలియాతును చంపిన కత్తి ఉంది కదా, ఆ కత్తి తీసి దావీదుకి ఇచ్చాడు. అక్కడ సౌలుకు సంబంధించిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? దోయాగు. 7వ వచనంలో ఉంటుంది. దోయాగు ఈ విషయాన్ని చూసి సౌలుకి చెప్పాడు. సౌలు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? 13వ వచనం, 22వ అధ్యాయం 13వ వచనం. సౌలు వచ్చి అడుగుతున్నాడు యాజకుడిని, ఏమిరా, యెషయి కొడుకైన దావీదుకి నువ్వు భోజనం పెట్టావా, కత్తిచ్చావా, నా మీదకి ఉసిగొలిపావా, నన్ను సంపమని పంపావా, ఖర్చు తీర్చుకోమన్నావా అని అడిగాడు. అడిగితే నేను, అయ్యా ఇప్పుడేంది, ఎప్పటి నుంచో మీకు దగ్గరికి గొలియాతును చంపిన కాడి నుంచి నేను దావీదు తెలుసు, అతను మంచివాడని తెలుసు, కాబట్టి అడిగాడని నేను ఇచ్చాను
అన్నప్పుడు అందరిని పిలిచి ఈ యాజకుని చంపేయమన్నాడు. చంపేయమంటే సౌలు సేవకులు ఎవరు కూడా చంపటానికి ఇష్టపడలా, సాహసం చేయలేదు. ఎందుకంటే దైవజనులు అంటే సామాన్యులు కాదు, చంపకూడదు అని వాళ్ళు చంపలేదు. మరి ఇంకెవరు, అరే ఎవర్రా నా తరపున ఉన్నారే, దోయాగా నువ్వే చెప్పింది, నువ్వు చంపురా అన్నాడు. 85 మంది దైవజనులు చంపేశాడు. 85 మంది యాజకులు చంపేశాడు. ఎవరు? దోయాగు. వందనాలు. దోయాగు 85 మందిని చంపేశాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అబ్యాతార్ అన్న ఆయన పారిపోయి దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు ఏమన్నాడంటే 23వ వచనం చదువుదాం. అయ్యా నా దగ్గరుండు, అబ్యాతారు నువ్వు నా దగ్గరే ఉండు, నువ్వు నా దగ్గర ఉంటే నేను నిన్ను బాగా కాపాడుతా, నా దగ్గర ఉంటే నేను భద్రంగా చూసుకుంటా. నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నిన్ను కాపాడవలసిన బాధ్యత నాకుంది, నిన్ను భద్రంగా చూడవలసిన బాధ్యత నాకుంది. కాబట్టి నా దగ్గర ఉండు, నువ్వు నిన్ను భద్రపరుస్తా. ఇంకో మాట చెప్పనా, అదేమిటంటే నీ ప్రాణాన్ని తీయాలనుకున్నవాడు, నా ప్రాణాన్ని తీయాలనుకున్నవాడు ఒక్కడు. ఎవడాడు? సౌలు. సౌలే నిన్ను చంపాలనుకుంది, సౌలే నన్ను చంపాలనుకుంది, సౌలే. కాబట్టి నీ శత్రువే నా శత్రువు, మన ఇద్దరం ఇక్కడే ఉన్నాము, భద్రంగా ఉంటావు, ఉండు అని అభయం ఇచ్చాడు. అబ్యాతారికి దావీదు అభయం ఇచ్చాడు. 20వ వచనం చదువు. దావీదు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైంది కథ. అబ్యాతార్ అన్నాన ప్రధాన యాజకుడు. ఎందుకు పారిపోవాల్సి వచ్చిందంటే సౌలు యాజకులను చంపుతున్నాడని భయపడి పారిపోయి దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు అభయం ఇచ్చాడు, నువ్వు నా దగ్గరే ఉండు, ఇంకేడికెళ్ళమాక, నేను భద్రంగా కాపాడుతాను అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విశ్వాసుల జీవితముల్లో అయితే దైవజనులకైనా విశ్వాసులకైనా ఒకే శత్రువు, సాతానుడే. విశ్వాసుల్ని మరణానికి దగ్గర చేయాలని, శోధించాలని చూసేది సైతానే, దైవజనులు కూడా ఇబ్బంది పెట్టేది సైతానే. కాబట్టి విశ్వాసులు దైవజనులు ఒకటిగా ఉన్నప్పుడు సాతాన్ని మనం జయించగలుగుతాం. అందుకనే దావీదు దగ్గర అబ్యాతారు ఉన్నాడు, చాలా ఉన్నాడు. తర్వాత ఈ అబ్యాతారు ఏ వంశానికి చెందినవాడు? ఏమైనా ఐడియా ఉందా? పొద్దా చదువుతావు కదరా బైబుల్ నువ్వు. ఏలీ వంశానికి సంబంధించిన వాడు. సమూయేలు, అదే షిలోహ మందిరం ఉందే, దాంట్లో యాజకుడుగా చేసేడే యాజక వంశమే కానీ ఏలీ వాళ్ళ వంశానికి సంబంధించిన వాడు. అయితే వాళ్ళకున్న శాపం వేరు. ఏలీ కుటుంబానికి శాపం వచ్చింది. దేవుడు చెప్పాడు, మీ మీ వంశములో మగవాళ్ళు ముసలితనం దాకా జీవించరు, వారు యాజకులుగా ఉండరు, వారి యాజకత్వాన్ని తీసేస్తానని శాపం ఉంది. అందుకని దావీదు చనిపోయిన తర్వాత దావీదు మాత్రం భద్రపరిచాడు, దావీదు కాపాడాడు. కానీ దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను పంపించేశాడు. ఎవరిని? అబ్యాతార్ని పంపించేశాడు. చూస్తారు, అది కూడా పక్క పేజీలో ఒకటి చూడండి. రాజు అయిన తర్వాత సొలొమోను అబ్యాతార్ని పంపించేశాడు.
ఏమ్మా మనం ఎక్కడ చదువుతున్నాం మనం? 22 చదివాము. దావీదు ఎక్కడున్నాడు? ఎప్పుడు దాకా ఉన్నాడు? అబ్యాతారిని పంపించేశాడు తర్వాత. అది ఎందుకంటే ఏలి వంశానికి సంబంధించినటువంటి విధానం అని ఆ వాక్య భాగంలో మనకు చూస్తాం. కాబట్టి మన దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తినైనా సరే ఆదరించవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. వారికి సంరక్షకులుగా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. భద్రపరచవలసిన బాధ్యత ఉంటుంది. వారికి వారి నిమిత్తము ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అంతేగాని అబ్యాతార్ని విమర్శించటము కానీ, చిన్న చూపు చూడటం కానీ ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఆయన దావీదు దగ్గరకు వచ్చాడు కాబట్టి, దావీదు అభయం ఇచ్చాడు కాబట్టి, దావీదు బతికినంత కాలము అబ్యాతారుని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ విషయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం భద్రంగా ఎలా ఉండగలం అన్న అంశాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులు దైవజనుల సంరక్షణలో ఉంటే భద్రంగా కాపాడబడతా ఉంటారన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ సాతాను ఆటంకపరుస్తూ ఉంటాడు. నెబుదరదాసు గురించి ఎవరికన్నా తెలుసా? దాసు నెబుజరదాసు ఆయన పేరు. ఆయన ఎవరు? బబులోను దేశంలో చెప్పు, అక్కడే ఉన్నావు. ఎవరికి? నెబుకద్నెజరు రాజు సంరక్షకుడు ఎవరయ్యా అంటే నెబుజరదాసే. బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజు తెలుసా మీకు? తెలీదా? నెబుకద్నెజరు గురించి తెలీదా మీకు? ఆయన సంరక్షకుడు నెబుజరదాసు. ఈ ఆయన దైవజనుడు అయినటువంటి ఇర్మియా గారిని బంధించాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు. ఈ కాపులాగా ఎవరిని పెట్టాడంటే నెబుజరదాసుని పెట్టాడు. నువ్వు చూస్తా ఉండు అని. అయితే ఈ నెబుజరదాసు అంటాడు, 39వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 11వ వచనం. ఆజ్ఞ ఇచ్చాడు. పాస్టర్ గారు, ఈయన కొంచెం జాగ్రత్తగా చూడు దైవజనుడు అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 40వ అధ్యాయం 4వ వచనం. అయితే సంఖ్యలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి. కాబట్టి అయ్యా నీ సంఖ్యలు నేను తీసేస్తా, నీ బంధకాలు తీసేస్తా. అయితే నా ఎంట నువ్వు రావాలి. నువ్వు నా ఎంట వస్తే నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. నువ్వు నన్ను అంటి పెట్టుకొని ఉండు, నా మాట ప్రకారం నడుచుకో, నువ్వు నాతో ఉండు, నా పక్కనే ఉండు అని నెబుజరదాసు చెప్పాడు. ఏమ్మా? కాబట్టి ఆయన ఎందుకంటే ఆయన రాజుగారినే కాపాడగలిగినటువంటి సంరక్షకుడు. అలాంటి వాణి దగ్గర ఉండటము మంచిదే. అయితే సాతాను భద్రపరిచి కాపాడే వారిని ఆటంకపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సాతాను ప్రయత్నం ఎంతసేపటికి ఏమో దూరపరిచే ప్రయత్నం చేస్తాడు, శోధనకు గురి చేస్తూ ఉంటాడు, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు. దెసలోనికయులు సంఘం తెలుసు కదా,
వారు పౌలు గారికి ఎంతో సహాయపడేవారు. మాటి మాటికి సహాయం చేస్తూ వచ్చారు. మంచిగా ఉంటారు పౌలు గారు. ఈ దశలోనికీలు మంచిగా ఉండేవారు, ఐక్యతగా ఉండేవారు. వారు కూడా ప్రేమగా చూసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు. అయితే ఇద్దరి మధ్యన కొంత సాతాను ఆటంకం కలిగించాడు. సంఘానికి శోధన తీసుకొచ్చాడు, ఇబ్బందిని కలిగించాడు. అరే, నాకు సహాయం చేసినటువంటి సంఘం ఇబ్బందిలో ఉంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి రావాలి, పరామర్శించి రావాలి, ప్రార్థన చేసి రావాలి అని పౌలు గారు అనేక సార్లు ప్రయత్నం చేశాడు, కానీ వెళ్ళటానికి కుదరలేదు. ఎందుకు కుదరలేదో వాక్యంలో ఆయనకి ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కానీ పౌలు గారికి మనసు పూర్తిగా ఉంది, వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ధైర్యపరచాలి, సహాయం చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు సహాయపడ్డటువంటి సంఘం, మేలు చేసిన సంఘం, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు చూస్తా ఎలా ఉండగలుగుతాం? అది దైవికమైన విధానం కాదు కదా అని ఎన్నోసార్లు వెళ్ళాలని, పలుమార్లు వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, కానీ సాతాను వెళ్ళనివ్వకుండా ఏదో ఒక విధంగా ఆటంకపరిచినట్టుగా పౌలు గారు వారికి తెలియచేశాడు. సాతాను విశ్వాసుల్ని దైవజనుల దగ్గర రాకుండా, దైవజనులు విశ్వాసుల దగ్గరికి వెళ్ళకోకుండా ఏదో ఒక విధంగా ఆటంకపరుస్తూ ఉంటాడు. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు వారు కూడా తండ్రికి ఏం చెప్తాడంటే, యోహాను సువార్తలో 17వ అధ్యాయము 12వ వచనం. అంటే యేసు ప్రభువు వారు శిష్యుల దగ్గర ఉన్నప్పుడు ఎంతమందిని? 12 మందిని నాకు శిష్యులుగా అనుగ్రహించావు నాయనా, వారిని నేను కాపాడా, వాళ్ళని భద్రపరిచా. దైవజనులు విశ్వాసుల పట్ల మరి చేయాల్సిన పనుల్లో కాపాడటము, భద్రపరచటం అన్నాయి ఉన్నాయి. అవి యేసు ప్రభువారు చేసి చూపించారు, మాదిరిగా చెబుతున్నాడు తండ్రికి. అయ్యా, నాకు ఇచ్చిన ఈ 12 మంది విషయంలో నువ్వు నాకు ఇచ్చావు, నేను వారిని కాపాడాను, భద్రపరిచాను. అయితే ఒకడున్నాడు, ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు ఏమైందంటే అతను సాతానుకు సోటిచ్చాడు. లూకాసు వార్తలో మనం చూస్తాం 22వ అధ్యాయం 3వ వచనంలో. ఈ సాతాను యోధాలో ప్రవేశించటం ద్వారా యేసు ప్రభువారు సైతము ఇస్కరియోతు యోధాను కాపాడలేక, భద్రపరచలేక చేశాడు. ఎందుకంటే మనం అపవాదికి శోటిస్తే వాడు ఎంతసేపుడికి శోధించటానికి, లేకపోతే నశింప చేయటానికే ప్రయత్నం చేస్తాడన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకనే సంఘాలకి రాయబడినటువంటి మొట్టమొదటి హెచ్చరిక ఏమిటంటే, పౌలు గారు రాస్తాడు ఎఫెసీ సంఘానికి 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవునికి స్తోత్రం. అపవాదికి చోటు ఇవ్వద్దంటే ఎలాగా? ఏం చేస్తే అపవాదికి చోటు ఇవ్వకుండా ఉన్న వాళ్ళం అవుతాం? ఏమి చేస్తే అపవాదికి చోటు ఇచ్చిన వాళ్ళం అవుతాం? అబద్ధం ఆడినా అపవాదికి చోటు ఇచ్చినట్లే. వెరీ గుడ్. ప్రార్థన నిర్లక్ష్యం చేసిన అపవాదికి చోటు ఇచ్చినట్టే. వెరీ గుడ్. అసూయ ద్వేషాలున్న అపవాదికి చోటు ఇచ్చినట్టే. గుడ్డు.
తల్లిని నిర్లక్ష్యం చేసిన అపవాదికి చోటిచ్చినట్లే, ప్రార్థన మానివేసిన అపవాదికి చోటిచ్చినట్లే, పిల్లల్ని నిర్లక్ష్యంగా చూసిన అపవాదికి చోటిచ్చినట్లే, భార్య పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అపవాదికి చోటిచ్చినట్లే, భర్త పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అపవాదికి చోటిచ్చినట్లే. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను స్థిరపరిచేది దేవుడు, కుటుంబ వ్యవస్థను పాడు చేసేది సాతాను. అందుకని ఇందుట్లో ఏది జరిగినా కూడా మన అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన కుటుంబాల్లోనే ఈ భేదాలు, విరోధాలు, గొడవలు వస్తాయి. తల్లి కొడుకు పడదు, కొడుక్కి తల్లికి పడదు, భార్యకు భర్తకు పడదు, భర్తకి భార్యకి పడదు, అత్తకి కోళ్ళకు పడదు. ఇలా ఒక కుటుంబం వారే వేరవుతారు, గొడవలకు కారణం అవుతుంది అని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. ఎందుకు జరిగినాయ్యా ఇవన్నీ అంటే అపవాదికి చోటు ఇవ్వటం వల్ల. ఇప్పుడు సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి, కారణ జన్ముడు, సింహబలుడు, మంచి బలాఢ్యుడు, కానీ అపవాదికి చోటిచ్చాడు. ఆఖరికి ఎక్కడికి తీసుకెళ్ళింది? మరణానికి దారి తీసింది. సంసోను అంత గొప్పవాడు మరణం పాలు కావలసి వచ్చినట్టుగా వాక్యం మనం చూస్తాం. సౌలు కూడా అపవాదికి చోటిచ్చాడు. అందువల్ల ఏం జరిగింది? సౌలుని ఆత్మహత్య చేసుకొని చనిపోయేవాడుగా చేసింది. మొట్టమొదటి ఇశ్రాయేలు మీద గొప్ప రాజు సౌలు. అలాంటి గొప్ప రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది సాతాను చేసినటువంటి ప్రయోగాల్లో ఒక గొప్ప ప్రయోగంగా మనం చూస్తాం. ఇస్కరియోతు యూదాలో కూడా అపవాది ఏం చేశాడంటే ఉరిపెట్టే చెట్టుకి ఉరిపెట్టుకునేలా చేశాడు. ఆ విధంగా సాతాను చోటిస్తే మనల్ని పాడు చేస్తాడు. అందుకని మనం ప్రార్థనా జీవితం ఎప్పుడూ కలిగి ఉండాలి. దేవుని మాట ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడు దేవుడే మనకి కాపుదలగా ఉంటాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కుటుంబాన్ని కట్టాడు దేవుడు. మొట్టమొదటి భార్య భర్తలు ఆదాము అవ్వలు. అపవాదికి చోటిచ్చింది అవ్వమ్మ గారు. ఏమైంది? ప్రపంచానికే మరణాన్ని తెచ్చిపెట్టారు. అపవాది చేసే పని మరణానికి ప్రేరేపించటమే. ఓసారి అట్టా చేస్తూ ఉంటుంది. సందర్భం వచ్చింది కానీ చెబుతూ ఉన్నాను. నేను ఇంట్లో కొనుక్కుంటే ఇప్పుడు కాదులే అమ్మ, ఇప్పుడు చాలా వరకు తగ్గించేసాం అవన్నీ కూడా. వచ్చిన కొత్తలో కొనుక్కొనంటే ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మాయి రాణిని చూపిస్తున్నాడు నాకు. ఎడవల్లి రాణి. ఏంది ప్రభు అమ్మాయి చూపిస్తా అంటే నన్ను వెళ్ళమన్నాడు. కాబట్టి నేను వెళ్ళి అమ్మాయి లోన కొనుక్కొని ఉంది, నేను బయట బల్ల వేసి ఉంది పక్కన, ఆ బల్ల మీద కొనుక్కున్నా. సైతాన్ ఏమంటుందంటే అమ్మాయిని ఊరి పెట్టుకోమంటుంది. మరి ఆ అమ్మాయికి ఏమనిపించిందో నాకు తెలియదు. నేను మాత్రం బండ మీద పడుకున్నా, ఆ బల్ల మీద. వెంటనే నాకు ఆ థాట్ వచ్చేసి నేను అప్పుడు లేచి మోకరించి ప్రార్థన చేసి నేనుంటే చల్లేసా. అక్కడ నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయింది, ఇంకేం పర్లేదులే అని నేను వచ్చేసాను. తర్వాత మాట్లాడొచ్చాను, ప్రార్థన చేసి వచ్చాను, కానీ అది గుర్తులేదు. అమ్మాయిని లేపి మా జాగ్రత్తగా ఉండరా అని చెప్పి ప్రార్థన చేసి వచ్చినట్టుండ. నేను వచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందంటే పంపులు వదులుతాడు సీను గారు, ఉమా వాళ్ళ ఆయన, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళింది. నేను వచ్చేసాను కదా, ఇక నాకు తెలియదు వాళ్ళకి వెళ్ళాను. ఆయన వస్తానన్నాడు, ప్రార్థనకు వస్తాను అయ్యగారు, ఇక నుంచి నా గురించి ప్రార్థన చేయండి అంటే, నువ్వు రాయ్యా నేను చేస్తానని చెప్పా. వస్తానన్నాడు. మళ్ళీ ఆయన ప్రార్థనకి ఆడకు వస్తానని ఆయన మీదకి వెళ్ళింది.
ఆయన ఊరి పెట్టుకొని చనిపోయాడు. అదే రోజు సిస్టర్ జైమ్ గారికి కూడా తెలుసు. ఆ విధంగా సాతాను ప్రేరేపణ కలుగు చేస్తుందన్నమాట. విశ్వాసుల్ని విశ్వాసులు ఎంత విశ్వాసులు, శిష్యుడైన ఇస్కరియోతు యుధాన్ని చేయలేదా? మనం ఎంతటోళ్ళం, మనం ఎంతటోళ్ళం ఏమో. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సాతాను మన మీద నేరాలు మోపుతా ఉంటాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. 12వ అధ్యాయము 10వ వచనం. సహోదరులు ఎవరు? మనమే. మన సహోదరులు ఎవరు? మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలు సహోదరులుగా ఉండాలి. కానీ విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరం మోపుతున్నారు. కావాలని మోపటం కాదు, వాళ్ళలో ఉన్నాడే వాడు పని చేస్తున్నాడు. వాడు ఏం చేస్తాడంటే వాడు తప్పులు వీళ్ళ తప్పులు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఎవరి మీద నేరాలు మోపేది? సహోదరి మీద, సహోదరుల మీదే కదా. నీకు అర్థమైందే లేదు కానీ మన తప్పులన్నీ మ్యూట్లో పెట్టుకుంటాం. అంటే అర్థం ఏంటి? సైలెంట్లో పెడతాం. ఏంటయ్యి? మనం చేసిన తప్పులన్నీ. ఎదురో తప్పులు మాత్రం డీజే మ్యూజిక్ ఉందే దాంట్లో పెట్టి వాయిస్తాం కదా. పొద్దున స్టేటస్ పెట్టాను మీకు కదా. మన ఏమో సైలెంట్లో పెడతా అనమాట. మ్యూట్ అంటే అదే, సైలెంట్లో ఉంటాయి కాముగా. అందుకే గురి కింద అంటూ ఉంటారు వాళ్ళు, కింద పెట్టుకున్నామని. ఎవరు కింద వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎదుటోళ్ళని ఏలైతే చూపిస్తూ ఉన్నారు. అది సహోదరులు ఉన్నటువంటి బ్యాడ్ అని కాదు, కానీ సాతాను పని అన్నది మాత్రం వాస్తవాన్ని యోహాను చేత దేవుడు రాయించాడు. ఏం చేస్తాడు? నేరాలు. ఎవరి మీద ఎందుకు? ఏవు మీద నేరం మోపాడు. నువ్వు మంచిగా ఉంటే దేవుడు అంటారండి. మంచిగా ఉంటే మేలు జరిగితే దేవుడు అంటారు. ఏదైనా కీడు జరగని దేవుడి నుంచి ఇడిపోకపోతే, అరుచుకోకపోతే, దూషించుకోకపోతే బూతులు తెప్ప. 1వ అధ్యాయం 11వ వచనం ఏబు గ్రంథం. నువ్వు నష్టం కలిగించి చూద్దాం. నీ మొహం ముందే నిన్ను దూషించి తిట్టి దూషించి వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోయాడా? దూషించాడా? నిలబడలా. భార్య అంది దూషించు అని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు భార్య ప్రోత్సహించిందా? భార్యలో ప్రవేశిన దురాత్మ దూషిపించిందా? లేకపోతే తర్వాత ఎట్ట కాపురం చేసేది 10 మందిని కట్టది. అట్టా ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏబు గారు చెప్పాడు, మా దేవుడి నుంచి ఇన్నాళ్ళు మనం మేలు అనుభవించాం, అంతే. ఏది వస్తే అదే, దేవుడు ఏది ఇస్తే అదే. శోధన వచ్చాడా? శోధన అనుభవిద్దాం. ఇది ఒక పరీక్ష అనుకుందాం. ఈ పరీక్షల్లో నిలబడదాం. మరొక దేవుడు పడిపోయిన వాడిని పడిపోయినట్టుగా ఉన్నిస్తాడా? పైకి లేపడా? దావీదు పడిపోలేదా? పైకి లేపలేదా? ఎవరు నికాల్సి బట్టి చెప్పండి. ఎవరు మేము నిజమైన క్రిస్టియన్స్ అని చెప్పండి. మేము తప్పు చేయలేదు అన్న వాళ్ళు ఎవరన్నా చెప్పండి. ఎవరు లేరు. ఎవరికున్నాయి వాళ్ళకున్నాయి. అందరం పాపులమే. కానీ దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. మరి అవకాశాన్ని ఇస్తాడు. పడిన చోటే మనం ఎత్తుక్కోవాలి. అప్పుడు మరలా దొరికిద్ది. వెళ్తుందని ఆడెత్తుక్కుంటే ఎడబడేసుకొని ఎదుగుతుందంట ఉంగరం పోయిందని. అందరూ ఎదుగుతున్నారు. ఏందమ్మా ఎదుగుతున్నారంటే ఉంగరం పడిపోయిందండి అదని. వాళ్ళు కూడా ఎతికి ఎడపడింది ఎట్టబడింది అన్నాడు. అది ఆడపడిందండి అన్నాడు. ఆడపడితే మరి ఏడ ఎదుగుతున్నావా? ఎందుకంటే అటు చీకటిగా ఉంది, ఇక్కడ ఎలుతురుకుందని ఇక్కడ ఎతుకుతున్నాను అన్నంట. ఇట్లుండదు వ్యవహారం. కాబట్టి వీటన్నిటిని జయించగలిగింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. అది అపవిత్రాత్మ, ఇది పరిశుద్ధాత్మ. అపవిత్రాత్మను జయించాలంటే
మనం పరిశుద్ధాత్మ ద్వారా జయించగలం. ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా సరే పరిశుద్ధాత్మ వల్ల మనం జయించగలుగుతాం. అందుకని యేసు ప్రభు వారి శిష్యులతో ఏం చెప్పారంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యేసు ప్రభు వారి శిష్యులకి హెచ్చరిక చేస్తున్నాడు, అయ్యా శిష్యులారా, సైతాను ఆకాశం నుంచి పడింది అని చెప్తున్నాడు. ఆకాశం నుండి పడింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఏమీ చేయకుండా మీకు కూడా నేను అధికారం ఇస్తున్నాను. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. ఏది హాని చేయకుండా, ఎందుకంటే సైతాన్ గడు వచ్చేసి సంగతి యేసు ప్రభు వారు చూసేది. అందుకని తన బిడ్డలకి కాపుదలగా కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఏది ఏమీ చేయకోకుండా చేశాడు. ఆ గడియలో యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించాడు అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం. 19 20 చదివారా? ఆనందించాడు. 20వ వచనమే. కాబట్టి పరిశుద్ధాత్మను మనం ఆనందించాలి. కాబట్టి శిష్యులారా, మీరు పైనుంచి శక్తి పొందే వరకు మీరు ఎక్కడికి వెళ్ళద్దు, మీరు నిలిచి ఉండండి అని చెప్పినప్పుడు వారు మేడ గదిలో పరిశుద్ధాత్మ కోసం నిలిచి ఉన్నారు కదా. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి పొందారు. అప్పటి నుంచి అపవిత్రాత్మలను వాళ్ళు ఎల్లగొట్టే శక్తిమంతులయ్యారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 15వ వచనం. పేతురు గారు దగ్గరికి చాలా మందిని తీసుకొచ్చారు. రోగుల్ని వీధిలోకి తెచ్చారు. ఎవరి మీదైనా అతని నీడ పడ్డా కూడా మంచం మీద అపవిత్రాత్మ పట్టినటువంటి మోసుకొచ్చారు. వారందరూ స్వస్థపరచగలిగారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అంతకుముందు ఎలగొట్టలేకపోయారు. మేము ఎందుకని ఎలగొట్టలేకపోయాం అని అడిగారు. కానీ తర్వాత కాలంలో వాళ్ళు నీడపడ్డా కూడా దయ్యాలు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం కదా. 6వ అధ్యాయంలో కూడా 4వ వచనం ఒకటి చదువుదాం. అయితే మేము పద్దాకు దెయ్యాలనుకుంటే పని కాకుండా నేను వాక్యం చెప్పాలి కదా, వాక్యం ప్రిపేర్ అవ్వాలి కదా, అన్ని వాక్యాలు చేయాలి కదా, ఆత్మీయంగా నడపాలి కదా. కాబట్టి ఆ పనిలో మేము ఉంటాము. మరి ఈ పనికి భోజనాలు వడ్డించే పనికి కానీ, వంటలు పనులు చేసుకునే విషయంలో కానీ మీరు చేసుకుంటానికి ఒక 7గురిని ఏర్పాటు చేయండి అని చెబితే ఒక 7గురిని ఏర్పాటు చేశారు. వారి గురించి కూడా 8వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఫిలిప్ వచ్చినప్పుడు అపవిత్రాత్మ పట్టినవి కూడా వదిలి వెళ్ళిపోయినాయి. ఈ ఫిలిప్ ఎవరు? యేసు ప్రభు శిష్యుడు కాదు, యేసు ప్రభు వారితో ఉన్న శిష్యుడు కాదు ఈయన. పంచి పెట్టడానికి ఇందాక ఏనుకోమన్నానే వారిలో ఒక ఆయన. దైవజనులు మరి కూటాలు ఉన్నాయి, రోజు ఉంటాయి. ఉదయం సాయంత్రం కూటాలు చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలని దేవుని దగ్గర కనిపెట్టే సమయం చాలా అవసరం. దేవునితో గడపాల్సిన సమయం చాలా అవసరం. ఇక భోజనాలు డబ్బులు వసూలు చేద్దామని ఇలాంటి పనులన్నీ దైవజనులు చేయలేరు. ఆ పనులు ఈ పనులన్నీ నెత్తి మీద పెట్టుకోలేరు. మరి రేపు సోమవారం నువ్వు తెస్తావు మజ్జిగ, ఇవన్నీ మేము పెట్టుకునే కాదు.
ఆ! అంటే ఉదాహరణ చెబుతున్నా మీకు అర్థం అవ్వటానికి. మిమ్మల్ని గేలి చేయాలని కాదురా. హ్మ్. మీకు అర్థం అవ్వడానికి చెబుతున్నా. ఆ! దైవజనులు చేయాల్సిన పనులు దైవజనులకుంటాయి. సంఘ బిడ్డలు చేసుకోవలసినయి మీరు మీరుగా మాట్లాడుకొని చేసుకోవలసినవి ఉంటాయి. కాబట్టి దానికోసమే ఏర్పాటు చేసుకునేది. సంఘ పెద్దలను ఉంచుకునేది ఎందుకంటే దానికోసమే గాని పాస్టర్ గారి మీద పెత్తనం చేయటానికి గాదు. ఆ విషయాలు చాలా మందికి తెలియట్లా. ఆ ఏడుగురు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ విషయం ఇక్కడ రాస్తాడు కదా! 6 అధ్యాయం చదివాం కదా మనం. చదువు ఆ! అదే ఇంకా కొంచెం పైన. ఆ! అందరికి నచ్చింది. బాగుంది. నిజమే. నిజమే కదా! పాస్టర్ గారు మరి వాక్యం చెప్పాలి కదా! ప్రార్థన చేయాలి కదా! ప్రార్థనే కార్యాలు చేసేది. ప్రార్థనే కాపాడేది. ఆయన ప్రార్థన చేయకపోతే ఎట్టాగా? అది మంచిదే అనుకున్నారు ప్రజలందరూ. మీరు అనుకుంటున్నారా? మంచోళ్ళు. అనుకోవట్లేదా? హ్మ్. హ్మ్. విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకొన్న ఆ! స్టెఫను, ఫిలిప్పు ఇక్కడ ఎందుకు దొరికాడు ఫిలిప్పు? ఆ! ఆయననమాట. ఈళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు గూడా వంట పనులు గాకుండా దెయ్యాలు వెళ్ళగొట్టే పని జేశారు. కాపోతే ఎవరన్నా రోగి ఉంటే పాస్టర్ గారు పిలిపిమని రాయలేదు. యా యా యాకోబు గారు సంఘ పెద్దని పిలిపించమన్నాడు. నువ్వు రాయాల్సింది ఎవరయ్యా అంటే సంఘ పెద్దలు. దెయ్యం పట్టినోళ్ళకే ప్రార్థన చేయమంటే మా మీదకొచ్చిద్దా మాకెందుకు అన్నారు. ఆ! హ్మ్. హ్మ్. పౌలు గారు గూడా ఆత్మ నింపబడిన తర్వాత 19 అధ్యాయం అపోస్తుల కార్యం. టైం అయింది. ముగిస్తాను తొందరగా. 11 వచనం. హ్మ్. పౌలు గారి చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. పరిశుద్ధాత్మ నింపుదల ఉంది గాబట్టి. చదువమ్మ. ఆ! శరీరం తాకిన ఏ వస్తువైనా ఆఖరికి హ్యాండ్‌కర్చీఫ్ అయినా ఆ! పరలోక నేస్తం ఆయన కర్చీఫ్‌లు అమ్మాడు ఈ మధ్య. ఆ! ఆ! ఆయన కర్చీఫ్ అంటుకున్నా గూడా దెయ్యాలు వదిలిపోయినాయి. ఆ విధంగా దేవుని ఆత్మ పొందుకున్నారు. కాబట్టి దురాత్మ కలిగించే ఇబ్బందుల్ని మనం జయించాలంటే ఆత్మ నింపుదల కావాలి. దేవుని దగ్గరకు ఉన్న మనమందరం కూడా కాపాడబడాలి. మనం భద్రంగా ఉండాలి. మనం అందరం దేవుని రాజ్యంలో ఉండాలి. మన దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా మనం బ్రతకాలి. దేవుని రాకడొచ్చిందనుకో ఈలోపు మనం అందరం కూడా ఎత్తబడాలి. అందరం పరలోకంలో ఉండాలి. దానికోసము దేవుడు మనల్నందరినీ కాపాడి భద్రపరచునుగాక. పరిశుద్ధాత్మకు అభిషేకించునుగాక. సాతాను శోధనలు కీళ్ళన్నీ దూరపరచునుగాక. పరిశుద్ధాత్మ ఆరాధన చేద్దాం. లేచి అందరం కూడా